ఎందుకు మీరు ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి గురించి మీరు పుస్తకం రాయాలనిపించింది? నేను జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు సార్, హ్మ్. వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా బుక్ రాశాను. ఓకే. ఎందుకంటే నేను బేసికల్గా వార్తల అనే ఒక పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఓకే. ఆ పత్రికలో పనిచేస్తున్నప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. 2009 వరకు ఆయన ఫస్ట్ టర్మ్ పరిపాలించారు. ఆ పరిపాలన కాలంలో ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు, రైతులకు, వీళ్ళందరికీ బాగా ఉపయోగపడ్డాయి. ఓకే. అప్పుడు నా ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళు అంటే కొటేషన్లు రాయమనేవాళ్ళు, దాని మీద ఆ సంక్షేమ పథకాల మీద కొటేషన్స్ రాయమనేవాళ్ళు. ఓకే. నాకు జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి నాకు అక్షరాలు పేర్చడం తెలుసు. దానిలో భాగంగా కొటేషన్స్ రాస్తూ ఉండేవాడిని. ఓకే. అట్లా ఆ కొటేషన్స్ రాస్తూ ఉన్న క్రమంలో ఆ కొటేషన్స్ న్యూస్ పేపర్లో రావటం, పెద్ద పెద్ద ఫ్లెక్సీల మీద వేయటం, వీటన్నిటి మీద బాగా పాపులర్ అయినాయి. ఓకే. ఒకానొక సందర్భంలో తెనాలి రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారంటే వీటినే వాడారు. నేను రాసిన కొటేషన్స్తే వాడేవాడు. అట్లా నాకు ఆయన మీద చాలా అభిమానం పెరిగింది. ఎందుకు పెరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ, పేదలకి ఫీజు రియంబర్స్మెంట్, వీటి వల్ల చాలా లబ్ధి పొందారు పేదలు. ఆయన మీద నాకు బాగా అభిమానం పెరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఈ పథకాలన్నిటి మీద ఒక బుక్ రాయాలని చెప్పేసి లక్ష్యం సాక్ష్యం బుక్ పేరు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం, వైఎస్ చేపట్టిన పథకాలే ఇందుకు సాక్ష్యం ఓకే అనే దాని మీద బుక్ రాసి అది ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితోనే ఆవిష్కరింపజేశాను. 2009 ఫిబ్రవరిలో ఎలక్షన్కి వెళ్ళబోతున్న ముందు. అట్లా నాకు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ బుక్ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు ఆయన బుక్ పేజీ చూసి వెళ్ళనమ్మ బాగా చేసావు, కీప్ ఇట్ అప్ అని చెప్పి కూడా, అది మర్చిపోలేని సంఘటన నా జీవితంలో. ఆ తర్వాత ఎలక్షన్లో గెలిచారు. కొద్ది రోజులు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఓకే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఆ స్టెప్స్, వాటి వలన మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలన్న ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేశాం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక సమయంలో వెళ్ళినప్పుడు, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఈ బుక్ చూపించినప్పుడు ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, బాగా చేసావమ్మా, జాగ్రత్తగా పనిచేయండి అని చెప్పేసి అన్నారు. అట్లా ఆయనతో నాకు మొదటిసారి కలిసినప్పుడు ఆ విధమైన రిసీవింగ్ ఉన్నప్పుడు ఇక ఇటువైపు సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమం ఈయన వస్తుందని నమ్మాము. తర్వాత రిసీవింగ్ కూడా బాగుంది. ఇక ఇలాంటి నాయకుడు అమ్మటే నడవాలి, నమ్ముకోవాలని చెప్పేసి అట్లా నడవటం ప్రారంభించాం. అంటే ఇక్కడ నాకు ఒక పాయింట్, రిసీవింగ్ అంటే అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరిని పట్టించుకోరు, ఆయన దగ్గరికి ఎవరిని వెళ్ళినా కూడా నుంచోబెట్టి మాట్లాడతారు, కూర్చోమని కూడా అంటారు, ఆయన ఒక రాజు ఉన్నటువంటి ధోరణి చూపిస్తూ ఉంటారు, నేను రాజు అనేటువంటి ఒక అహంకారాన్ని చూపిస్తారంటే చాలామంది పొలిటికల్గా మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిసానని చెప్తున్నారు కదా, ఆయనతో ఉన్నప్పుడు ఎలా అనిపించింది? అలాంటి బిహేవియర్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు? అసలు ఏముండదు సార్. వెళ్ళినప్పుడు అన్నాన్ని సంబోధిస్తాడు, పెద్దవాళ్ళని అయితే. చిన్నవాళ్ళని అయితే ఏమో బాగున్నావా అంటారు, పేరు అడుగుతారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, బాగా నచ్చితే భుజం మీద చేసి షౌట్ చేసి, అట్లా రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది, ఆప్యాయంగా పలకరిస్తారు. ఓకే. బయట ప్రతిపక్ష నాయకులు కానీ వీరు కానీ అనుకున్నంత ఇది అసలు ఆయన ప్రవర్తనలోనే ఉండదు, ఆయన ప్రవర్తనలోనే ఉండదు. ఓకే. చాలా ప్రేమతో ఆప్యాయతతో పలకరిస్తారు. అది మనం చూస్తూనే ఉంటాం, మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు బురద జల్లాలన్న కాన్సెప్ట్తోనే ఆయన అట్ట అంటారు, కానీ ఆయనకి లేనిదే గర్వం. అవునా? గర్వం ఉండదు ఆయన పలుకులో కానీ ఆయన వాడే మాటల్లో కానీ గర్వం ఎక్కడ కనపడదు. ఓకే. సాఫ్ట్నెస్గా ఉంటాడు, మర్యాద ఇస్తాడు, మర్యాదగా మాట్లాడతాడు, ఆప్యాయతతో మాట్లాడతాడు. ఓకే. ఇది చూసి నేను
ఆయన మీద అసలు ఆత్మీయుడని ఇంకో బుక్ రాశా. ఓకే. ఓదార్పు యాత్రకు వెళ్ళబోయే ముందు ఒక బ్రోచర్ తయారు చేశా, ఆత్మీయుడు అని చెప్పి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిష్కరణ చేయించా. ఓకే. ఓదార్పు యాత్రకు వెళ్ళబోయే ముందు ఆ ఆత్మీయుడు అది రాసిన తర్వాత మళ్ళీ ఇక 2013, 2012 ఆ ప్రాంతంలో నాయకుడు అని చెప్పి ఒక డైరీ చేసేవాడిని ఎవ్రీ ఇయర్. న్యూ ఇయర్ డైరీ చేస్తారు కదా, దానిలో ఏం చేసేవాడిని అంటే ఒక పక్కన స్టేట్ వైడ్గా ఉన్న పార్టీ లీడర్లు, ఓకే, పార్టీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, స్పోక్స్ పర్సన్స్, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్లు, వీళ్ళందరి యొక్క అడ్రస్లు, ఫోన్ నెంబరు, ఓ పక్కన డైరీ, ఓకే, న్యూ ఇయర్ డైరీ. అది ఆ డైరీ చేసి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఆవిష్కరణ చేసేవాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను రెగ్యులర్గా వెళ్తానే ఉండేవాడిని. ఈ బుక్స్ డైరీ దీనిలో చేస్తా. ఓకే. ఆ తర్వాత 2019 ఎలక్షన్లో గెలిచారు. అవును. గెలిచిన దగ్గర నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేశారు, పేదలకు అందరికీ ఇచ్చారు. నేను చూసిన 2009 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రగుల్ చూసా కదా. అవును. ఆ స్ట్రగుల్ మీద ఒక లక్ష్యం పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ లక్ష్యం వైపే వెళ్ళాలి, ఆ లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి విజేత అని టైటిల్ పెట్టి 2009 నుంచి 2019 వరకు జరిగిన ప్రయాణాన్ని మొత్తం ఓకే ఒక బుక్ లాగా తీసుకొచ్చారు. ఆ 10 ఏళ్ల ప్రయాణాన్ని, జగన్మోహన్ 10 ఏళ్ల ప్రయాణాన్ని విజేత, లక్ష్య సాధకులకు స్ఫూర్తి ప్రదాత ట్యాగ్ ఓకే రాశారు. అది ఆ రోజు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఆవిష్కరణ చేయించిన తర్వాత ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారానికి మా ఏరియాకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ బుక్ను అందజేయటం జరిగింది. ఓకే. అప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు. అట్లా నేను పార్టీలో రూపంలోనే కాకుండా పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి పనిచేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆ బుక్ రాశారు కదా, విజేత అనే ఒక బుక్ రాశారని చెప్తున్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు చూసినవి బాగా చేసామని చెప్పి నిజమే చేసి. ఓకే. అండ్ మీరు అసలు ఏం పొందుపరిచారు 2009 నుంచి 2019 వరకు జరిగినాయి అన్నారు. అంటే ఆ బుక్లో మీరు ఏమేమి రాసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి? అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి